హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. సో నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్న వీడియో. సో ఈ వీడియో కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. నౌ కమింగ్ టు దిస్ వీడియో, మనం ఏదైనా ఇంగ్లీష్ పేపర్, ఎదర్ ఇట్ ఈస్ ది హిందూ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎనీ అదర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని ఎలా రీడ్ చేయాలో ఈరోజు తెలుసుకుందామండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మన దగ్గర ఎక్కువ టైం ఉండకపోవచ్చు కరెంట్ అఫైర్స్కి కేటాయించడానికి. బట్ ఇలా న్యూస్ పేపర్ రీడింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంగ్లీషు వొకాబులరీ కవర్ అవుతుంది, గ్రామర్ కవర్ అవుతుంది, అండ్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి హిస్టరీ రిలేటెడ్ థింగ్స్ కూడా కవర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు మన హిందీ న్యూస్ పేపర్ అయితే చదువుతూ ఉన్నాం అనమాట. సో వన్స్ మనకి పేపర్ వచ్చిన తర్వాత మనం ఎలా చూస్తామంటే, ఫస్ట్ మెయిన్ హెడ్లైన్స్ అయితే చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసరికి UGC focuses on Indian knowledge systems. UN declares famine in Gaza. And China's Wang Yi meets the Pakistan Army chief. Next, building a home amid hostility. సో ఇక్కడ హోస్టిలిటీ అంటే చాలామందికి ఈ వర్డ్ మీనింగ్ తెలియకపోవచ్చు. సో వెంటనే మనం హోస్టిలిటీ అది ఒక పేపర్లో రాసుకోవాలన్నమాట. హోస్టిలిటీ. సో హోస్టైల్ అంటే తెలుసు అనమాట, వార్ లైక్ సిచ్యువేషన్ అనేసి, అగ్రెసివ్. సో హోస్టిలిటీ అంటే అగ్రెసివ్నెస్ అనమాట. నెక్స్ట్, ఉమెన్స్ వరల్డ్ కప్. సో ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ వచ్చేసరికి మనకి ఇండియాలో జరగబోతుందన్నమాట. సో దానికి కాస్త నేవీ ముంబై రిప్లేసెస్ బెంగళూరు యాజ్ ఏ వెన్యూ. సో మనకి ఆర్సీబీ గెలిచిన తర్వాత అక్కడ చిన్నస్వామి స్టేడియంలో స్టాంపీడ్ అయితే జరిగిందనమాట. సో అప్పటి నుంచి ఆ వెన్యూ మీద మనకి ఎన్నో అలిగేషన్స్ అండ్ అక్కడ సెక్యూరిటీ కన్సర్న్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట. సో అందుకోసం అనేసి నేవీ ముంబై రీప్లేస్ చేసిందనమాట. నౌ కమింగ్ టు ద మెయిన్ హెడ్లైన్, ఫార్మర్ శ్రీలంకన్ ప్రెసిడెంట్ రనిల్ హెల్డ్ ఫర్ మిస్యూజింగ్ ఫండ్స్. సో ఇక్కడ మనకి రనిల్ విక్రమ్ సింఘే, ఈయన ఏంటంటే ఫార్మర్ శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనమాట. సో ఇది ఒక విషయం అయితే మనకి తెలుసుకోవచ్చు. నెక్స్ట్, SC మోడిఫైస్ హార్ష్ ఆర్డర్ అలోస్ రిలీజ్ ఆఫ్ స్ట్రే డాగ్స్. సో స్ట్రే డాగ్స్ రిలేటెడ్గా సుప్రీంకోర్టు అయితే ఒక ఆర్డర్ ఇచ్చిందనమాట. అన్ని స్ట్రే డాగ్స్ని కన్ఫైన్ చేసేసి వాటిని షెల్టర్ హోమ్స్కి వితిన్ 6 to 8 వీక్స్లో తరలించాలనేసి ప్రీవియస్ ఆర్డర్ ఇచ్చిందనమాట. సో ఇప్పుడు ఏం చేసిందంటే అది మోడిఫై చేసిందనమాట. మోడిఫై చేసి అలోస్ రిలీజ్ ఆఫ్ స్ట్రే డాగ్స్ అనమాట. ఇక్కడ మనం చదివేటప్పుడు ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే మోడిఫైడ్ ఇట్స్ ఎర్లియర్ సుమోటు అంటే బై ఇట్ సెల్ఫ్ అనమాట. సో దానంతటా అదే తీసుకుంది అనే ఉద్దేశంలో ఇక్కడ సుమోటు అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ హెడ్లైన్ వచ్చేసరికి హెల్ప్ ఈసీ బ్రింగ్ బ్యాక్ బీహార్ ఓటర్స్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ రూల్స్ SC2 పార్టీస్. సో సుప్రీంకోర్టు పార్టీస్కి అయితే ఒక ఆర్డర్ లాగా పాస్ చేసిందనమాట, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి హెల్ప్ చేయమనేసి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు జస్టిస్ సూర్యకాంత్ ఈయన చెప్పారనమాట, వీఆర్ సర్ప్రైజ్డ్ వై ద పార్టీస్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, వై దేర్ ఈజ్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద లోకల్ పొలిటికల్ వర్కర్స్. సో ఇది బీహార్లో ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇయర్లో. సో దానికి అది ఓటర్స్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత అరౌండ్ 69 lakh మెంబర్స్ మిస్ అయ్యారు, వాళ్ళు లెఫ్ట్ అవుట్ అయ్యారనేసి ఆపోజిషన్ వాళ్ళు అలిగేషన్ చేస్తూ ఉన్నారన్నమాట. సో దానికి సుప్రీంకోర్టు ఇలా ఆర్డర్ ఇచ్చిందన్నమాట. నెక్స్ట్ హెడ్లైన్ చూసుకుంటే సీఎం స్టాలిన్ ఇండల్జింగ్ ఇన్ బ్లాక్ డీడ్స్ అమిత్ షా. సో అమిత్ షా మనకి ఇక్కడ అమిత్ షా ఎవరు? సో ఇక్కడ మనకి 2 విషయాలు తెలుసుకోవచ్చు అనమాట. ఒకటి సీఎం స్టాలిన్, ఈయన తమిళనాడు సీఎం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అమిత్ షా అనమాట. సో హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అనమాట. అండ్ ఇక్కడ మనకు తెలుసు 138th అమెండ్మెంట్ బిల్. సో రీసెంట్గా 138th అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేశారు. 138th అమెండ్మెంట్ బిల్ గురించి ఒక హాట్ పొటాటో లాగా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇది 138th అమెండ్మెంట్ బిల్ ఏం చెప్తుందంటే, టు రిమూవ్ ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ అండ్ మినిస్టర్స్ అరెస్టెడ్ ఇన్ సీరియస్ కేసెస్ అండ్ జైల్డ్ ఫర్ ఓవర్ 30 days. సో ఇలా ఉంటే ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ని కూడా రిమూవ్ చేయొచ్చు అని. నెక్స్ట్ పేపర్ చూసుకుంటే ఎలాగో యాడ్స్ ఇస్తాడు. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి మనం అంతగా చూసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో నెక్స్ట్ డైరెక్ట్గా మనం ఎడిటోరియల్కి వచ్చేయచ్చు అనమాట. సో ఇక్కడ ఎడిటోరియల్ మనం మస్ట్ రీడ్ అనమాట. ఎందుకంటే ఎడిటోరియల్ చదవడం వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే
కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్లో యూజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ కవర్ అవుతాయి అనమాట ఇక్కడ, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏ ప్రొడక్టివ్ విజిట్, ఇండియా అండ్ చైనా సీమ్ రెడీ టు పుట్ బిహైండ్ ద మెమరీ ఆఫ్ గాల్వన్ క్లాషెస్. సో రీసెంట్గా మనం చూసుకుంటే ఇండియా చైనా రెండు కూడా ఒక 2 పవర్స్ లాగా ఉండి అండ్ అగెనెస్ట్ యూఎస్కి ఏకమవుతూ ఉన్నాయి, యునైట్ అవుతూ ఉన్నాయి అనమాట. సో దాని రిలేటెడ్ ఎడిటోరియల్ అయితే మనకి ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్రొడక్టివ్ విజిట్ ఇది ఎవరెవరి గురించి చెప్తున్నారంటే మిస్టర్ వాంగి చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగి 2 days విజిట్ చేశారనమాట ఇండియాని. సో దాని రిలేటెడ్ ఎడిటోరియల్ అయితే ఇచ్చాడు మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టార్గెటింగ్ రీసెర్చ్. సో అటాక్స్ ఆన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ రిఫ్లెక్ట్ ఇండియాస్ డిక్లైనింగ్ అకాడమిక్ ఫ్రీడమ్. సో ఇండియాస్ ఇన్స్టిట్యూషన్స్ మీద అటాక్ జరుగుతూ ఉన్నాయి. సో దాని వల్ల ఏం చెప్తున్నారంటే అకాడమిక్ ఫ్రీడమ్ అనేది రెడ్యూస్ అవుతుంది అనేసి ఇంకొక ఎడిటోరియల్ అయితే ఇచ్చారనమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్. సో ఎడిటోరియల్లో సెకండ్ పార్ట్ అనమాట. ఏ కోర్ట్ ఆర్డర్ దట్ వాజ్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. సో బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అంటే మనం ఆల్రెడీ నిన్న మనం ఇడియమ్స్లో చెప్పుకున్నాం. సో ఆ వీడియో రాబోతూ ఉందన్నమాట. బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అంటే ఫాలోయింగ్ ఏ రాంగ్ కోర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎడిటోరియల్ వచ్చేసరికి సెట్ ద గార్డ్ రైల్స్ ఫర్ ఏఐ యూజ్ ఇన్ కోర్ట్ రూమ్స్. సో కోర్ట్ రూమ్స్లో ఏఐ యూసేజ్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అనేసి ఈ ఎడిటోరియల్ ఇచ్చారనమాట. వచ్చేసరికి మనకి నేషనల్ న్యూస్ అనమాట. ఫారెస్ట్ రైట్స్ ఆఫ్ ట్రైబల్స్ నాట్ సెటిల్డ్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కౌన్సిల్. సో ఇక్కడ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు అంటే ఒక ప్రాజెక్ట్ ప్రపోజ్ చేశారనమాట. ట్రాన్స్షిప్మెంట్ పోర్టు, ఎయిర్పోర్ట్ అండ్ పవర్ ప్లాంట్ అంటే టౌన్షిప్ ప్రపోజ్ చేశారు. సో అదనేది ట్రైబల్స్కి అంత యూస్ఫుల్గా ఉండదు అండ్ దే ఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ ఇట్ అనేసి చెప్తా ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఇండియా చైనా ట్రేడ్ త్రూ లిపు లేక్ అన్యాక్సెప్టబుల్. సో ఏ డెసిషన్ బై ఇండియా అండ్ చైనా టు రీస్టార్ట్ ట్రేడ్ త్రూ ది లిపు లేక్ పాస్ ఇన్ ఉత్తరాఖండ్ హ్యాస్ కమాండర్ ఫైర్ ఇన్ నేపాల్. సో నేపాల్ అయితే ఇది యాక్సెప్ట్ చేయం అనేసి చెప్తా ఉందన్నమాట. మనకి ఇక్కడ ఒకటి తెలుసుకోవచ్చు, లిపు లేక్ పాస్. ఈ లిపు లేక్ పాస్ అనేది ఇండియా చైనాకి మధ్యలో ఉంది అండ్ దట్ పాసెస్ త్రూ ఉత్తరాఖండ్ అనమాట. మనకి అడుగుతాడనమాట లిపు లేక్ పాస్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్, అలా అడిగే అవకాశం ఉందన్నమాట. దానికి ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరాఖండ్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి నేషనల్ న్యూస్ అనమాట. సో ఇక్కడ నేషనల్ న్యూస్ ఇది చూడొచ్చు మనం. ఇక్కడ నేషనల్ న్యూస్ చూడొచ్చు. కాంగ్రెస్ ఆర్జేడీ అగెనిస్ట్ బిల్ ఫర్ జైలింగ్ ది కరప్ట్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అయితే చెప్తా ఉన్నారన్నమాట ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 138th అమెండ్మెంట్ బిల్ గురించి. నెక్స్ట్ ఎస్సీ డైరెక్టివ్ అని బీహార్ ఎస్ఐఆర్ హ్యాజ్ డిస్క్రెడిటెడ్ ఎక్స్పోజ్డ్ ఈసీ. సో కాంగ్రెస్ అయితే ఇలాంటి రిమార్క్స్ చేస్తుందన్నమాట. సిమిలర్లీ నేషనల్ న్యూస్లో ఏమేమి ఉన్నాయనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. వెస్ట్ బెంగాల్ బీయింగ్ ఏ బోర్డర్ స్టేట్ ఫేసెస్ థ్రెట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ సేస్ మోడీ. సో మోడీ గారు కోల్కతా మెట్రోని విజిట్ చేశారు, అప్పుడు ఈ రిమార్క్ చేశారు. అండ్ నీతి ఆయోగ్ రిపోర్ట్ రికమెండ్స్ మోడల్ పాలసీ ఫర్ హోమ్ స్టేస్. సో నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఇది వచ్చేసరికి 2015 January 1 నుంచి స్టార్ట్ చేశారనమాట. ప్లానింగ్ కమిషన్ని రిప్లేస్ చేసింది నీతి ఆయోగ్ అనేది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే మనం నోట్ చేసుకోవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సాక్స్ 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండర్ ఆర్టికల్ 311. సో ఈ ఆర్టికల్ 311 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆర్టికల్ 311 ఏం చెప్తుందంటే ఇన్వోకింగ్ స్పెషల్ ప్రొవిజన్స్ సో విచ్ డూ నాట్ రిక్వైర్ ఎనీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. ఎప్పుడైతే ఎవరైనా యాంటీ నేషనల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారో ఎటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ లేకుండా ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. సో అది ఆర్టికల్ 311 చెప్తుంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అనమాట. దాన్ని మనం ఎక్కడైతే నోట్ చేసుకోవాలి. సో ఆర్టికల్ 311 రిలేటెడ్ టు sacking government employees who are indulged in anti-national activities. సో ఇలా అయితే మనం నోట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి తర్వాత యూజ్ఫుల్ అవుతుంది.
ఆర్మీ చీఫ్ టు విజిట్ అల్జీరియా టు బూస్ట్ బయలాటరల్ డిఫెన్స్ టైస్. సో ఇక్కడ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అనమాట. సో ఇదైతే మనం నోట్ చేసుకోవచ్చు. హీఈస్ గోయింగ్ టు విజిట్ అల్జీరియా అనమాట. సో దిస్ విల్ బూస్ట్ డిఫెన్స్ టైస్. నెక్స్ట్, టైగర్ ఫౌండ్ డెడ్ విత్ మిస్సింగ్ ఇన్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో టైగర్ అయితే చనిపోయింది అనమాట. సో దాని రిలేటెడ్ న్యూస్ కూడా ఇచ్చారు. అండ్ మైగ్రేషన్ ఈజ్ ఎసెన్షియల్ టు గ్లోబలైజేషన్, అమర్త్య సేన్. సో ఈయన అమర్త్య సేన్ అనే అతను నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట ఎకనామిక్స్లో ఇండియా తరఫున. సో ఇది ఒక నోట్ వర్తి. నెక్స్ట్, కమింగ్ టు బిజినెస్ న్యూస్. సో ఈ బిజినెస్ న్యూస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్గా మనకి కొన్ని తెలుసుకోవడం ఇంపార్టెంట్. లైక్ ఓపెన్ ఏఐ సెట్ టు ఓపెన్ ఆఫీస్ ఇన్ న్యూఢిల్లీ. సో మనకు ఆల్రెడీ తెలుసు ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మెన్. సో ఇదనేది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. పవెల్ సైటింగ్ జాబ్ రిస్క్ ఓపెన్స్ డోర్ టు కట్స్ బట్ నాన్ కమిటల్. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జెరోమ్ పవెల్, ఈయన గురించి మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. కేరళ సీఎం టు లే ఫౌండేషన్ ఫర్ అదానీ లాజిస్టిక్స్ పార్క్. సో కేరళ సీఎం ఎవరు, పినరయి విజయన్ విల్ లే ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ అదానీ లాజిస్టిక్స్ పార్క్ ఎట్ కలంసెరీ ఆన్ August 23. నెక్స్ట్, జిఎస్టీ కౌన్సిల్ టు మీట్ September 3 ఆన్ జిఎస్టీ కట్స్. సో జిఎస్టీ కట్స్ అనేవి ఉంటాయనేసి మనకి ఊహాగానాలు అయితే ఉన్నాయన్నమాట. దాని పరంగా September 3 మీట్ అవ్వబోతూ ఉన్నారనమాట. అండ్ ఇది వచ్చేసరికి 56th మీటింగ్ అనమాట. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు జిఎస్టీ అనేది 2017 July 1 నుంచి రోల్అవుట్ చేశారనమాట. కమింగ్ టు వరల్డ్ న్యూస్. సో ఈ వరల్డ్ న్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడంటే పర్టికులర్ కంట్రీ అడగొచ్చు, దాని క్యాపిటల్ సిటీ అడగొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం దాని కరెన్సీ, లేదా ఆ కంట్రీ ప్రెసిడెంట్, లేదా ఆ కంట్రీ మెయిన్ స్పోర్ట్ ఏంటి, నేషనల్ గేమ్స్ ఏంటి, ఇలా అన్నీ అడగొచ్చు అనమాట, అడిగే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మనం వరల్డ్ న్యూస్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి తైవాన్ టు హైక్ డిఫెన్స్ స్పెండింగ్ టు 5% GDP ఇన్ లైన్ విత్ నాటో. సో నాటో అంటే మనకు తెలుసు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనమాట. నెక్స్ట్, ఇరాకీ కుర్దిస్తాన్ అపోజిషన్ ఫిగర్ హెల్డ్ ఆఫ్టర్ డెడ్లీ క్లాషెస్ అఫీషియల్స్. సో ఇక్కడ అటానమస్ ఇరాకీ కుర్దిస్తాన్ రీజియన్ అనమాట, అది ఒకటి నోట్ వర్తి. నెక్స్ట్, మ్యాక్రాన్ మెర్జ్ అండ్ టస్క్ టు విజిట్ మోల్డోవా టు బ్యాక్ ఇట్స్ సావరనిటీ. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ అండ్ పోలిష్ ప్రైమ్ మినిస్టర్ డొనాల్డ్ టస్క్. సో ఇక్కడ మనకి 3 కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ గురించి మనం తెలుసుకున్నాం అనమాట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ అండ్ పోలిష్ ప్రైమ్ మినిస్టర్ డొనాల్డ్ టస్క్. నెక్స్ట్, రష్యా రిజెక్ట్స్ జెలెన్స్కీ మీటింగ్ యాజ్ డిప్లొమాటిక్ టెన్షన్ సిమ్మర్. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే రష్యాకి అండ్ ఉక్రెయిన్కి వార్ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అండ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జెలెన్స్కీ అనమాట. సో వీళ్ళిద్దరి గురించి మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్, వాంగ్ మీట్స్ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ డిస్కస్ రీజియనల్ సెక్యూరిటీ అండ్ కౌంటర్ టెర్రరిజం. సో వాంగి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈయన చైనీస్ ఫారెన్ మినిస్టర్ అనమాట. అండ్ ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గురించి కూడా వచ్చింది, మునీర్ అనమాట ఆయన పేరు. నెక్స్ట్, యుఎన్ డిక్లేర్స్ ఫెమన్ ఇన్ గాజా, బ్లేమ్స్ ఇజ్రాయెల్ ఫర్ సిస్టమేటిక్ ఎయిడ్ అబ్స్ట్రక్షన్. సో గాజా రిలేటెడ్ న్యూస్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంది, ఎందుకంటే ఇజ్రాయెల్కి అండ్ హమాస్కి మధ్య వార్ జరుగుతూ ఉందన్నమాట. సో యునైటెడ్ నేషన్స్. ఫ్రెండ్స్, ఈ యునైటెడ్ నేషన్స్ అనేవి October 24, 1945 ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో దీనికి సెక్రటరీ జనరల్ అయితే ఉంటారనమాట, యుఎన్ సెక్రటరీ జనరల్. సో ఈయన వచ్చేసరికి యాంటోనియో గుటెరిస్ అనమాట. సో ఇది ఒకటి మనం తెలుసుకోవాల్సిన విషయం. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ మీటింగ్ అనేది టియాన్జియాన్ అంటే చైనాలో జరగబోతుంది అనమాట. సో దీనికి చైర్పర్సన్ వచ్చేసరికి చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ అయితే ఉండబోతున్నారు.
అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ నేను వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్, అది ఒకసారి మీరు చూడొచ్చు మన ఛానల్లో. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ అనమాట. స్పోర్ట్స్ న్యూస్. సో ఇండియాస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సుల్తానా బిడ్స్ ఎడియూ. సో ఈ బిడ్స్ ఎడియూ అంటే ఆమె గేమ్కి టాటా చెప్పేసింది అనమాట. సో అంటే ఆ గేమ్ని వదిలేసింది అనే లేదా రిటైర్మెంట్ ప్రకటించారు అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఈ స్పోర్ట్స్ న్యూస్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ లేదా మనకి హిస్టరీ రిలేటెడ్ అడిగినప్పుడు స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్ కూడా అడుగుతూ ఉంటాడనమాట. సో ఇండియన్ టీమ్ కెన్ విన్ ఏషియా కప్ అండర్ సూర్యస్ ఫియర్లెస్ కెప్టెన్సీ. సో ఏషియా కప్ అనేది జరగబోతుంది అనమాట, దాని రిలేటెడ్ న్యూస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ బ్రిడ్జ్ బికమ్స్ ఫస్ట్ టు స్కోర్ 50s ఇన్ ఫస్ట్ 4 ODI ఇన్నింగ్స్. సో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రిడ్జిక్. సో హీ బికేమ్ ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ మెన్స్ ODI హిస్టరీ టు పాస్ 50 ఇన్ ఫస్ట్ 4 మ్యాచెస్. సో ఫస్ట్ 4 మ్యాచెస్లో కూడా 50 రన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రజ్ఞానంద అండ్ గుకేష్ హెల్ టు డ్రాస్. సో ఇక్కడ చూడొచ్చు మనం ప్రజ్ఞానంద అండ్ గుకేష్ బోత్ ఆర్ చెస్ ప్లేయర్స్ అనమాట. చాలా తక్కువ ఏజ్లోనే లైక్ చైల్డ్ ప్రోడిజీస్ అని చెప్పొచ్చు మనం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎలవెనిల్ షూట్స్ హర్ వెయిట్ టు ది ఎయిర్ రైఫిల్ గోల్డ్. సో ఎలెనవిల్ వలరైవన్ ఈమె షూటర్ అనమాట. సో మనకు ఎలా అడుగుతాడంటే ఈ నేమ్ ఇచ్చేసి వలరైవన్, ఈ నేమ్ ఇచ్చేసి బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ అనే అవకాశం ఉందన్నమాట. సో అప్పుడు మనం షూటింగ్ అని చెప్పొచ్చు అనమాట ఈజీగా. సో ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం హెడ్లైన్లో ఆల్రెడీ చదివాం కదా, నేవీ ముంబై రిప్లేసెస్ బెంగళూరు యాజ్ ఎ వెన్యూ, గౌహతి టు స్టేజ్ ది ఓపెనింగ్ ఎన్కౌంటర్ అని. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ న్యూస్ చదవడం వల్ల మనకి ఏ స్టేడియం ఎక్కడ ఉన్నాయనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్ పేపర్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మనం. సో ఇక్కడ చూసుకుంటే మనకి నిక్ కిగ్రియోస్ విత్ డ్రెస్ ఫ్రమ్ US ఓపెన్. సో నిక్ కిగ్రియోస్ ఇది US ఓపెన్ అనేది టెన్నిస్ రిలేటెడ్ స్పోర్ట్ అనమాట. సో టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్స్ అయితే ఉంటాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, తర్వాత వింబుల్డన్ అండ్ US ఓపెన్ అనమాట. వీటిని గ్రాండ్ స్లామ్స్ అంటారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ISL ఇంపాసే SC ఆస్ FSDL AFF టు వర్కౌట్ ఇంటీరియం అరేంజ్మెంట్. సో ఇక్కడ ఇంపాషే అంటే డెడ్ లాక్ అనమాట. సో ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా అలానే ఉండిపోయింది అనే మీనింగ్లో యూజ్ చేస్తారనమాట ఇంపాషే. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే యుకీ బీట్స్ బోపన్న ఇన్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్. సో యుకీ బాంబ్రీ అండ్ రోహన్ బోపన్న వీళ్ళిద్దరూ కూడా ఇండియా తరఫున ప్రజెంట్ ఆడుతున్నటువంటి టెన్నిస్ ప్లేయర్స్ అనమాట. నెక్స్ట్ రెస్టెడ్ అండ్ రెజువనేటెడ్ జోకోవిచ్ సైజ్ నెంబర్ 25. సో నోవాక్ జోకోవిచ్ సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెన్నిస్ ప్లేయర్స్ ఆఫ్ ఆల్ టైమ్. సో వీ కెన్ సే దట్ హీ మైట్ విన్ దిస్ గ్రాండ్ స్లామ్. సో ఆయన గ్రాండ్ స్లామ్ నెంబర్ 25 కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో అది కొడితే ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన పర్సన్స్గా నిలవబోతున్నాడు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనం ఒక న్యూస్ పేపర్ చదివే విధానం. ఎందుకంటే ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే మనం ఈజీగా తెలియని వొకాబులరీ రాసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనకి కరెంట్ అఫైర్స్ అట్ ద సేమ్ టైం హిస్టరీ రిలేటెడ్ థింగ్స్ అండ్ అదర్ న్యూస్ అయితే తెలుస్తూ ఉంటాయి. నౌ కమింగ్ టు ద మెయిన్ పార్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలా ఈ ఎడిటోరియల్ ఇది చదివేటప్పుడు మనకి కొంచెం కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అవి ఇవి తెలుస్తూ ఉంటాయి. మనం ఏం చేయవచ్చు అంటే ఒక యాప్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికోసం ప్రత్యేకంగా. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్లో హిందూ వొకాబులరీ యాప్, సో ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్లో హిందూ వొకాబులరీ యాప్ అని టైప్ చేయొచ్చు అనమాట. టైప్ చేస్తే మనకి హిందూ వొకాబ్ అనేది కనబడుతూ ఉందన్నమాట ఈ యాప్. సో దీన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. సో ఓపెన్ చేద్దామండి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి వర్డ్ ఆఫ్ ద డే, క్విజ్ ఆఫ్ ద డే అండ్ ఎడిటోరియల్స్, వన్ లైనర్స్, ఇడియమ్స్, వన్ వర్డ్,
ఆర్ ఫ్రేజల్ వెబ్స్ ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ప్రీవియస్ వొకాబులరీ కూడా మనకి ఇక్కడ మంత్లో కనిపిస్తూ ఉందన్నమాట. సో ఫస్ట్ మనం వర్డ్ ఆఫ్ ద డే గురించి తెలుసుకుందాం. సో ఈ వర్డ్ ఆఫ్ ద డే క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఉందన్నమాట. ఎథునైజ్, ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్, స్క్వాండర్ టు వేస్ట్ సంథింగ్ ఇన్ ఫూలిష్ ఆర్ కేర్లెస్ వే. సో ఇలా వొకాబులరీ ఇక్కడ తెలుస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ క్విజ్ ఆఫ్ ద డే. సో ఒక్కో రోజు మనకి వొకాబులరీ క్విజ్, సెంటెన్స్ కరెక్షన్ క్విజ్, ఎర్రర్ డిటెక్షన్ క్విజ్, వొకాబులరీ క్విజ్ అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇలా క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనల్ని అడుగుతున్నాడు అనమాట క్లియర్గా, ఏ పర్సన్ హూ లవ్స్ అండ్ కలెక్ట్ బుక్స్. సో లవ్ అనేది వచ్చింది కాబట్టి ఫైల్ అనేది రావాలంట, దట్ మీన్స్ బిబ్లియోఫైల్. అండ్ ఇక్కడ మనకి కింద ఆన్సర్ కూడా ఇస్తాడనమాట, ఏ బిబ్లియోఫైల్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ కలెక్ట్ బుక్స్. సిమిలర్లీ మిగిలినవి ఉన్నాయి కదా ఆప్షన్స్, వాటి రిలేటెడ్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడనమాట. బిబ్లియోమెన్, ఏ పర్సన్ విత్ అన్ అబ్సెషన్ విత్ బుక్స్. అండ్ బిబ్లియోగ్రాఫర్, సమ్వన్ హూ రైట్స్ అబౌట్ బుక్స్. అండ్ లైబ్రేరియన్, ఏ పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏ లైబ్రరీ. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం, ద స్టడీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్ అండ్ కల్చర్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే ది స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్ అండ్ కల్చర్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఆంథ్రోపాలజీ. ఇక్కడ క్లియర్గా కింద మెన్షన్ చేశాడు అనమాట. సిమిలర్లీ ఏ రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్, దట్ ఈజ్ పెనిషియా. సో ఇక్కడ మిగిలిన ఎలిక్సర్ అంటే మెడిసినల్ పోషన్, యాంటీడోట్, కాంట్రాక్ట్స్ ఏ పాయిజన్, ఇలా అన్నీ మనకి క్లియర్గా ఇస్తాడనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎడిటోరియల్స్ అనమాట. సో మనకి ఎడిటోరియల్స్ ఏవైతే మనం చదివామో ఆ పర్ డే ఎడిటోరియల్స్ అన్ని దీంట్లో మెన్షన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ ప్రొడక్టివ్ విజిట్, మనం ఆల్రెడీ న్యూస్ పేపర్లో చూసాం, ఏ ప్రొడక్టివ్ విజిట్ ఆన్ ఇండియా చైనా టైస్. సో దాని రిలేటెడ్ ఎడిటోరియల్స్ ఇస్తాడు. అంటే ఇక్కడ బోల్డ్ లెటర్ ఉంది కదా, ఆ బోల్డ్ చేసిన వాటికి కింద మనకి వాటి మీనింగ్ ఏందో ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండ్ అప్, ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ నో ప్రోగ్రెస్ ఈజ్ పాసిబుల్, డెడ్ లాక్, అలా. సో చాలా యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ప్రిపేర్ అయ్యే టైంలో ఇది డైలీ నేను చదివేవాడిని అనమాట. సో ఇది మీకు యూజ్ అవుతుందనేసి నేను ఇన్ఫామ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్స్ తీసేసుకోవాలి, అప్పుడప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ వన్ లైనర్స్. సో మన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్పోర్ట్స్లో ఏదేండి, లేకపోతే అన్నీ లైక్ ఫ్రమ్ స్టేట్ టు నేషన్స్, ఇంటర్నేషనల్ అన్నీ ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ స్పేస్ డే 2025. సో మన నేషనల్ స్పేస్ డే ఆగస్ట్ 23ని ఎవ్రీ ఇయర్ నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటూ ఉన్నాం అనమాట. ఇది ఎందుకంటే మనం హిస్టారిక్ మూన్ ల్యాండింగ్ అండ్ హానరింగ్ ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అచీవ్మెంట్స్. సో చంద్రయాన్ 3 ల్యాండింగ్ జరిగింది ఆ రోజు అనమాట. అప్పటి నుంచి మనం నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. సో ఇలా మనకి అన్ని న్యూస్ అయితే తెలుస్తూ ఉంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన న్యూస్ పేపర్ ఎలా రీడ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ని ఎలా నోట్ డౌన్ చేసుకోవాలి, జట్ డౌన్ చేసుకోవాలి అనేసి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.